హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేనైతే పోర్టర్ ఆన్ చేసి 1 అవర్ అయిపోయింది. సో 1 అవర్లో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక రైడ్ వచ్చింది 449 రూపీస్ది. సో అదైతే లాస్ట్ 1 సెకండ్లో మిస్ అయిపోయింది. అది ఇదేంది, అరే డాటా ఆన్ చేయలేదు, లాస్ట్ 1 సెకండ్ మిస్ అయిపోయింది. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఇంకొకటి వచ్చింది 188 రూపీస్ది, అది కూడా మిస్ అయిపోయింది. సో ఇది 3వ రైడ్ వచ్చింది, ఇది మిస్ కాలేదు. కొత్త పేజ్ వచ్చిన అనుకుంటా 168 ఎంత ఉంది. ఇక డౌట్ వస్తున్నాడు, వెళ్తే వస్తుందో రాదో అని డౌట్ వస్తుంది. సరే ఎందుకు మళ్ళీ మిస్ చేసి ఆల్రెడీ 20 సెకండ్ మన డిలే నడుస్తుంది. సో అందుకని యాక్సెప్ట్ చేశాను. ఎందుకంటే మనం ఈరోజు మాట్లాడుకుందాం ప్రైమ్ ప్లస్ ప్రైమ్ ఏంటిదని. సో అది ఉంటే మీకు బెనిఫిట్స్ ఏంటి దానికి. సో ఈరోజు అయితే అది మాట్లాడుకుందాం. ఇది ఒకసారి తీసేసుకున్నా, నాకు గుర్తుకుంది. అరే కాక చాలా పొడుగుంది. ఏ 2 కాటన్లా? ఎట్లా అంటే ఎట్లా కాక మీరు 2 కాటన్లు ఇస్తే? ఒకటే కాటన్ ఇస్తారు, 2 కాటన్ కష్టం. 3 కేజీస్ అట్లా కాదు. ఇది కూడా యాక్చువల్ తీసుకెళ్ళరు. ఇది గిట ఎందుకంటే సైజ్ ఇంతే ఉంటాయి మా దగ్గర. అంటే 40 సెంటీమీటర్ 40 సెంటీమీటర్ కరెక్ట్ అని కట్టింది. అమౌంట్ ఎవరు ఇస్తారు? ఎక్స్ట్రా ఇస్తారా మళ్ళీ? 2 కేసులు ఉన్నాయి. మరి ఒక్క కేసీ 20 కేజీ తీసుకెళ్తాను, 2 ఇస్తే ఎట్లా చెప్పు? నేను ఎట్లా అంటే మీకు అర్థమవుతలేనా? ఒక్క కేసీ 20 కేసు, 2 కేసులు అయిపోయింది. 2 అమౌంట్లు అవుతాయి. మరి 1 2 ఒకటే ఇవ్వాలన్నా, 2 ఇస్తారా? 5 కిలోలు 5 కిలో 2 బాక్సులు ఉన్నాయి, దాన్ని ఏమనాలి? 2 కేసులు 2 కేసులు కదా, 1 2 అదే కేజీస్ కదా, మనకి 20 కిలోలు అన్న. ఒక్క కేసీ నాకు 20 కేజీ 25 తీసుకెళ్తా, ఒకటే అవుతుంది. 2 అయింది ఇది. ఇక అమౌంట్ కస్టమర్ ఇచ్చినా కదా, నువ్వు ఎట్లా మరి ఎట్లా అన్న చెప్పు? 2 ఒక్క దాంట్లో అక్కడ 2 కేసులు అవుతుంది. అది ఒకరు కాదు కదా, ఆలోచించాలి. మీట ఆలోచించాలి, ఏం చేద్దాం. అవుతుందో కింద పడిపోతుంది, భయం అవుతుంది నాకు. అరే ఎంతమంది తీసుకోవేరు ఈడ పెట్టి ఇది ఇది ఎట్లేమో ఎట్లా ఉన్నా ఒక్క నిమిషం. సపోర్ట్ బాగానే ఉంది. ఇట్లా ఏం బండి ఇది? బజాజ్ ఫ్రీడమ్. బజాజ్ ఫ్రీడమ్. దీన్ని పెట్టేసాను. దీన్ని పెట్టు రైట్ ఉంటుందా? కంపెనీ నుంచి వస్తుందా? కంపెనీ నుంచి వస్తుంది అన్న. లగేజ్ కానీ 1 2 3 4 వస్తుంది. ఆ బజాజ్ అంటే ఇంకా డెలివరీ కోసం ఆలోచించిన ఆయన. సిఎన్జి బండి, గ్యాస్ది. కొత్తగా వచ్చింది ఇదా? బజాజ్ ఫ్రీడమ్ ఈ బండి 100 వస్తుంది అన్న కిలోకి. 1 కిలో గ్యాస్కి 100 వస్తుంది. లీటర్ కాదు, పెట్రోల్ లీటర్ లెక్క ఉంటుంది. కిలో 196 రూపాయలకి 100 కిలోమీటర్స్, అంటే రూపాయి పడుతుంది దగ్గర దగ్గర కిలోమీటర్కి. కానీ కొంచెం పికప్ తక్కువ ఉంటుంది అంతే. పికప్ మరీ అంత లాగదు. పెట్రోల్లో బాగుంటుంది పికప్, సిఎన్జీలో ఎంత ఉండదు. ఇది ఎన్ని కిలోమీటర్స్ ఉంది? 12 కిలోమీటర్స్ ఉంది. ఇక చూడు, ఇప్పుడే స్క్రీన్ మొత్తం బ్లాక్ అయిపోయింది, ఇప్పుడే కాలుతుంది ఇది. ఇంకా టైము 11 అవుతుంది, 11:40 అవుతుంది. ఏమంటావు ఇంకా? చలో ఇంకా మనం ఫటాఫట్ వెళ్ళిపోదాం, డ్రాప్ చేద్దాం. ఎండ నిజంగా టూ మచ్ ఉంది అసలు. నిజం చెప్పాలంటే ఈ ఎండలు చేబు ఎత్తులేప్ప. కానీ ఏం చేద్దాం, తప్పదు, మనకు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అరే 4th అవర్ చేసుకోవచ్చు. ఇక 4th అవర్ చేస్తే మనకు అంతగానో వస్తలేదు రైడ్లు. ఈవినింగ్ టైంలో సగం ట్రాఫిక్లో టైం వేస్ట్ అవుతుంది. ఈవినింగ్ తెలుసు ఎట్లా ఉంటుంది ట్రాఫిక్, చాలా టూ మచ్ ఉంటుంది ట్రాఫిక్ ఈవినింగ్.
కొద్దిగా తగులుతున్నగా నాకే కింద పడేయాలా మొబైల్ కాలిపోతుందో 160 కలెక్టర్. చలో ఇంకో రైడ్ కోసం వెయిట్ చేద్దాం. ఇక్కడ యూ హ్యావ్ కమ్ టు అన్ ఆర్డర్ డిలే 134 ఈజ్ రిమూవ్డ్. ఇప్పుడు మన 10 సెకండ్ డిలే ఉంటుంది. 160 145 తీసుకున్నాడా ఎట్లా బా ఎంత 10% తీసుకున్నాడు. ఇప్పుడు ఎంత అయింది? వెల్కమ్ సార్. ఏంది పెంచింది ఏంది ఇడు కమిషన్? అంతే 10% ఉంది. రైట్. చలో ఫ్రెండ్స్ ఇంకో రైడ్ కోసం వెయిట్ చేద్దాం. हाँ भैया पोटर हाँ सेफ्टी के लिए होना ना, क्या करते हैं? रोड के ऊपर कुछ भी हो सकता है नहीं है? रोड के ऊपर कुछ भी हो सकता है. हाँ का सिनापुरम का ना है. चलो भैया बुक है. कितने का भाई बुक है? 2000 का एक बुक है. क्या बात बोल रहे हैं? 50,000 का कैमरा ही है. 2000 कैमरा का था. क्या बोलेंगे अब? मस्त जोक मार रहे सच में. यार 2000 బుక్ అంటే 2 కెమెరాలు వస్తుంటాను. ఏమంటాం? అయ్యా మా ఇదేంద్రా నా సెల్ఫీ ఆడుతాడు ఊకే. అరే నేను సెలబ్రిటీ కాంట్రా నాన్న, ఎన్నిసార్లు చెప్పిన నన్ను అడగకు. సెల్ఫీలు ఆడితే నాకు ఎక్కడో కాలుతాయి నాకు. బాబా ఎండలో 5.2 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో నేను చూసుకోలేదు. ఇది ఆన్లైన్ పేమెంట్. ఇది షర్ట్ ఆన్లైన్ పేమెంట్. వెల్కమ్. చలో భయ్యా ట్రిప్ అయిపోయింది. అయ్యో కోడ్ చెప్పలే కదా, మళ్ళీ కాల్ చేయాల్సి వస్తుంది. మీకు డెలివరీ కోడ్ వస్తుంది, కోడ్ చెప్తారా? వన్ సెకండ్. 225881. ఓకే రైట్, థ్యాంక్ యూ. చలో క్యాష్ టు బి కలెక్టెడ్ 0 అంటే ఆన్లైన్ పే చేసేసారు. క్యాష్ కలెక్టర్. థ్యాంక్ యూ నరేష్. మాయమైపోయింది. సో మన ఇక్కడ లెడ్జర్ బ్యాలెన్స్లో యాడ్ అయిపోయింది, అంటే పోటర్ వ్యాలెట్లో యాడ్ అయిపోయింది. ఇక వీలైందా బా ఓలాలో కూడా సబ్స్క్రిప్షన్ ప్లాన్ అబ్బాయి షర్ట్. సో 26 మైండ్లో ఒక రైడ్ కొట్టినా 143 రూపీస్. సో 27కి 15 రూపీస్ మైనస్ అయింది. ఒకప్పుడు 10 రూపీసే కదా, 15 ఎప్పుడు చేసినాడు? ఈ అమ్మాయి అందరు దొంగలు తయారవుతున్నారు బాబు. సబ్స్క్రిప్షన్ ప్యాప్ 10 రూపీస్ 12th ఉన్నాడు. 12th ఎప్పుడు 10 రూపీస్ ఉండే. మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేస్తున్నాడు గిట. అందరు దొంగలు తయారవుతున్నాడు. ఏడో సబ్స్క్రిప్షన్ ప్లాన్లో దింగుతున్నాడు ఏడిగిట బాగానే. సో సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఇచ్చి 60 రూపాయలు బొక్క అయిపోయింది ఇక. అయితే దీన్ని కూడా బంద్ చేద్దాం, అవసరం లేదు. ఓన్లీ పోటర్ చేద్దాం, వెయిట్ చేద్దాం అంతే. ఎంత టైం అయినా పడండి పోటరే చేస్తాం అంతే. ఈ ఓలా వద్దు, ర్యాపిడ్ వద్దు, ఊబర్ వద్దు, ఏది వద్దు. ఫస్ట్ టైం అవునా? అవును కలవడం ఫస్ట్ టైం. కలవలే. అవును కలుద్దాం మళ్ళీ ఛాన్స్ దొరికింది. ఎక్కడికి సెల్ఫీ తీసుకురావా? నాకైతే ఇప్పుడు ఎల్బీ నుంచి ఒక లాంగ్ రైడ్ పడింది పుప్పాలు కూడా 400 రూపీస్ది. సో ఆల్రెడీ పికప్ పక్కనే ఉన్నాను. టైం 1:45 అవుతుంది. ఎండ మాత్రం బగ్గుమంటుంది, మామూలు ఎండ లేదు. బాగుంది అమ్మా.
అమౌంట్ పోయి ఇంకే చలో భయ పికప్ చేసుకుందాం, వెళ్ళిపోదాం. ఇది మస్తు బరువు ఉంది అన్న, మామూలు బరువు లేదు. ఏంటో మన ఇది అమ్మా 35 కిలోమీటర్. గోపుర హెల్మెట్ ఉంది. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ల్యాప్టాప్నా? ఎక్కడ ఉంటావు? కార్ఖానా. ఇదే పనేమో జాబ్ చేస్తావా? అవునా? ఏమో గుర్తులేదు, చూడాలి. ఎండ టూ మచ్ ఉంది. ముష్టాబాద్ చూసినావా? ఏమో ఇంకా ఎక్కడ రాయి ఉండదా, పోతుంటా అంత, ఇంకేముంది. పోటర్ 10% ఉంది. ఎల్బీలో తీసుకున్నా పార్సల్. సరే మన సబ్స్క్రైబర్ కలిసి ఈరోజు ఇద్దరు సబ్స్క్రైబర్స్ కలిసి మనకి. పోనీ నాన్న ఇప్పటికే 4 సార్లు పడ్డది సిగ్నల్. ఇది మోహన్జాయ్ మార్కెట్ దగ్గర. జస్ట్ ఒక 20 సెకండ్ వదిలిపెడుతుండు, 80 సెకండ్స్ ఆపుతుండు. అప్పుడప్పుడు అలా సబ్స్క్రైబర్ కలుస్తుంటే ఇంకా మనకు కిక్కే వేరు ఉంటుంది. भाई टावर 8504 जाना है, गाड़ी ले जा सकते हैं? देना है पार्सल देना है. पैदल जाना क्या अंदर? पैदल जाना क्या? సో మనమైతే మర్రి చెట్టు దగ్గర వెయిట్ చేసి పోటర్ అయితే ఏం రాలేదు. కానీ ఏమంటారు, మన ఓలా అయితే రైడ్ తీసుకున్నా. 8.5 కిలోమీటర్కి మనకు 111 రూపాయలు చూపించింది. సో ఇంకా 750 మీటర్స్ ఉంది, డ్రాప్ చేస్తే పని అయిపోతుంది. సో పోటర్ గిట్ ఆన్నే ఉంది, ఏమైనా వస్తే తీసేసుకుందాం అంతే కదా. ఎందుకంటే 8 కిలోమీటర్స్కి 111 అంటే తీసుకోవాల్సింది అంతే కదా. మనం అంతే 10 కిలోమీటర్స్ పైన అమౌంట్ ఇస్తే తీసేసుకుంటాం అంతే, నా పని అంతే. ఇంకా ఏంటి వాటర్ ఎట్లా ఉంది అమ్మ, డ్రైనేజ్ వాటర్. మన పేరుకి మాదాపూర్ హైటెక్ సిటీ. కాక మాదాపూర్ పోలీస్ స్టేషన్ వచ్చేసింది. ఎడాపాలే ఇదే మాదాపూర్ పోలీస్ స్టేషన్. మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఏదో పబ్లిక్ బాగానే ఉన్నారు స్టేషన్లో. కాగా 111 10 లేదా? చేంజ్ లేదు నా దగ్గర. చలో నేనేమో దీనిలో పెట్టినా. థ్యాంక్ యూ కాకా, రూపాయి గీట ఇచ్చింది నాకు, చాలా మంచివాడు. దీనిలో దాచిపెట్టినా ఇలా. ఎందుకంటే దీనికి టీషర్ట్ వేసుకున్నా, ఈ ట్రాక్ ప్యాంట్కి జోబులు లేవు. అపార్ట్మెంట్ ఎక్కినా కదా, మనకి బయట పట్టిపోతే ఏమన్నా తెగిపోతుంది దీని నుంచి, అందుకనే ఇట్లా వేసిన. చూద్దాం ఇంకా క్యాష్ కలెక్టర్ వీడి గీట చెప్పిన ఆడి 15 రూపాయలు ఇస్తుంటాడు. కానీ చలో రేట్ బాగానే ఇస్తున్నాడు. సో చూద్దాం. జస్ట్ ఇప్పుడే మనకైతే ఓలాలో 187 రూపీస్ రైడ్ వచ్చింది. సో అనుకున్న యాక్సెప్ట్ అవుతుందో కాదంటే యాక్సెప్ట్ అయితే అయింది. చలో ఒక్క నిమిషం. 2306. ఓకే రైట్. సో
1.8 కిలోమీటర్ ఎక్స్ట్రా వచ్చినా పెంచలేడు. 200 కొడితే అయిపోతుంది కదా. ఏం థ్యాంక్ యూ నాన్న. నీ సేఫ్టీ కోసం నువ్వేమో నన్ను 2 కిలోమీటర్ తిప్పి తీసుకొచ్చినావు. ఇదే బాధ. ర్యాపిడో అయితే పెంచేశాడు, మనకే బొక్క 2 కిలోమీటర్ది. ఏమంటాం ఇంకా, ఏం చేయలేము. వెళ్ళిపోయింది థ్యాంక్ యూ అని చెప్పి పెడితే ఏమంటాం ఇంకా. చలో మనం పోటర్ ఆన్ చేసుకుందాం. ఏడున్నావు పోటర్ రాజా? ఆన్లైన్. 2 hours later. 2 hours తర్వాత మనకైతే ఒక రైడ్ వచ్చింది. బోడుపల్లి 30 కిలోమీటరు, కానీ అది ర్యాపిడోలో వచ్చింది. ర్యాపిడోలో మనము ఏమంటారు, అది రీఛార్జ్ చేసుకోలేదు, 0 కమిషన్ది. సో కమిషన్ బాగానే కట్ అవుతుంది. ఎందుకంటే మనం ర్యాపిడో చేస్తలేము చాలా రోజుల నుంచి. ఎందుకంటే వీళ్ళకే కట్టాల, మొత్తం వీళ్ళకే కట్టాలి ఇంకా, ఊబర్కి వీనికి దాన్ని ఇంకా అంతే. అందుకనే సరే ఎట్లా ఇంటికి వెళ్తున్నాను అక్కడి నుంచి. ఇక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్ ఖాళీ బదులు పోతే పోనీ, ఏం చేద్దాం, అంతే కదా ఫ్రెండ్స్. चंदन कहाँ बुक करे तुम? कहाँ आगे गली आओ, वहाँ डाल दिया कहाँ? 2 किलोमीटर से पैदल आया. 2 किलोमीटर? क्या बात बोल रहे हो आप? सच में भैया. कौन सा गांव है? उड़ीसा. ठीक है, आपका? मेरा ही है लोकल. लोकल बोले तो हिंदी नहीं आता ना बराबर. हैं? लोकल बोले तो हिंदी बराबर नहीं आता, आगे मिलेगा. कॉल करी होना. क्या ये लिख जाना, आप आते कौन आते? ఓడినమ్మ ఏం చేస్తుర్రా వీళ్ళు? ఏం నడుస్తుందిరా నాన్న? अरे बाबू, ये भी इंसान भी सब लेके जाना क्या? रैपिडो समझ रहे, ऑटो समझ रही है? ओटी भी बोलो. ऑटो है या बाइक है, ये बोल रहा हूँ मैं. ऑटो है अपने का डॉन. पूरे डॉन, यार गली का डॉन होता. ओटी भी बोलो, ओटी भी. हर गली में एक एक डॉन है भाई, क्या बोलेंगे? అరే ఓటీ చెప్పడానికి ఏమైందప్పా? 0352 మల్లికార్జునగర్ బోడుపల్లి. చలో 31 కిలోమీటర్స్. అమ్మ గంజాయి కొట్టినాడు అమ్మ తెంగ. మనకు ఎంత వచ్చిందంటే 258 ఇచ్చిండా. వద్దు అనుకున్నా 240 పైన వస్తుంది అనుకున్నా. షేక్ ఆఫ్ అమౌంట్ ఇంక్రీజ్ ఎర్నింగ్స్ అంట. సో చూడండి 30 కిలోమీటర్స్ కమిషన్ అంతా 34 రూపీస్, 11% ఆఫ్ కస్టమర్. సో మనకు 30 కిలోమీటర్స్కి 258 ఇచ్చిండు. వెయిటింగ్ ఛార్జ్ 12 రూపీస్ పడింది. రాంగ్ రూట్, రాంగ్ అడ్రస్ పెట్టినాడు. చెప్తా అండి ఏమన్నా గంజాయి కొట్టినాడు ఉన్నాడు, పెద్ద గంజాయి కొట్టినాడు. మామూలు గంజాయి కొట్టలేడు, అంత గలీజ్ వాసన అవుతుందంటే. మధ్యలో నన్ను ఏమడుగుతుంది సార్, అన్నా నీకు ఎవరన్నా పైసలు ఇవ్వకపోతే ఏం చేస్తావు అని అడిగింది నన్ను. నాకు డౌట్, ఇది ఏంది ఈ క్వశ్చన్ అడుగుతుంది వీడు. వానికి ఒక్కడే చెప్పిన, అరే నేను నిన్ననే జైలు నుంచి బయటకు వచ్చిన, ఎన్ని రోజుల నుంచి చంచల్ కూడా జైల్లో ఉంటే ఇద్దరిని మర్డర్ చేసినా చెప్పిన పైసలు లేకపోతే. అవునా మర్డర్ చేస్తావు? అవును మనం మర్డర్ చేస్తావు పైసలు లేకపోతే. వీడు ఏమనుకుని తెలుసా, ఎక్కువడతామని చూసినాడు. ముద్దంతా పల్లైంది. అరే నా దగ్గర పల్లైంతే మంచి మామూలు ఉండవు మన దగ్గర. ఏం చేద్దాం, ఇక్కడ వెయిట్ చేద్దామా పోదామా?
ఆకలి బాగా అవుతుందబ్బా నాకైతే. హెడ్ఏక్ అయిపోయింది, హెడ్ఏక్ అవుతుంది నాకు, బాగా హెడ్ఏక్ అవుతుంది. ఏం చేద్దాం ఇంకా. సో ఎండింగ్ చూసుకుంటే మన ఏమంటారు, వెళ్ళిపోదాం ఇంకా, నా వల్ల అవుతుంది ఇంకా, వెళ్ళిపోదాం ఇంకా. సో 258 రూపీస్ ఏమో దీనిలో అయింది, 300 రూపీస్ ఏమో ఓలాలో అయింది. సో 650 రూపీస్ ఏమో పోర్టల్లో అయింది. సో ఎన్ని కిలోమీటర్లు తిరిగినామంటే మనము 121 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి ఇంటికి పోవడానికి ఒక 7-8 కిలోమీటర్, 130 కిలోమీటర్స్ అయింది మొత్తం. 130 అంటే మన సిఎన్జి 130 రూపాయలు అయింది. సో 1000 పైన అనుకుంటా కదా. సో మీరు లెక్క చేసుకుని భయ, నాకు అంత ఓపిక లేదు ఇంకా. చెప్పేసిన 650 పోటారు, 250 అంటే 260 ర్యాపిడో, 300 ఏమో ఓలా. ఇదే మన హెడ్డింగ్స్ ఈరోజుది. ఒకవేళ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కలిసి అప్పటికి బాయ్, సీ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్.